హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వాట్సాప్లో వచ్చిన టాప్ 4 యూస్ఫుల్ అప్డేట్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎవరైతే వీడియో గురించి మంచిగా కామెంట్ చేస్తారో వాళ్ళను ప్రతి ఒక్కరిని వీడియోలో కామెంట్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలానే మీరు లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మనకు రెగ్యులర్గా వాట్సాప్లో చాలా రకాల ఫొటోస్ అంటే వస్తూ ఉంటాయి. సో వాటిని మనము గ్యాలరీలో చూపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఈ విధంగా వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు, పైన 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్పై క్లిక్ చేయండి. ఈ విధంగా 3 డాట్స్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సెట్టింగ్స్ అని అనిపిస్తుంది చూడండి. సెట్టింగ్స్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చార్ట్స్ అనే ఆప్షన్పై సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీకు వాట్సాప్లో వచ్చిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటిని కనిపించకుండా ఉండాలి అనుకుంటే ఇక టిక్ మార్క్ అనేది తీసేయండి. సో ఈ విధంగా టిక్ మార్క్ అనేది తీసేయడం వల్ల ఫొటోస్ అనేవి గ్యాలరీలో కనిపించవు, వాట్సాప్లో వచ్చిన ఫొటోస్ వచ్చేసి. సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇక టిక్ మార్క్ అనేది యాడ్ చేయండి. సో ఈ విధంగా యాడ్ చేయడం వల్ల వాట్సాప్లో వచ్చిన ప్రతి ఫోటో అనేది గ్యాలరీలో మీకు చూపిస్తుంది. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనకు గ్యాలరీలో ఫొటోస్ అనేది చూపించాలా వద్దా అనేది. అలాగే సెకండ్ ట్రిక్ వచ్చేసి సింగిల్ పర్సన్ పంపిన ఫొటోస్ అనేవి కనిపించకుండా ఉండాలి అని ఎలా సెట్ చేయాలి అంటే ముందుగా ఒక కన్వర్జేషన్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కన్వర్జేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేమ్ కనిపిస్తుంది చూడండి, పైన ఆ నేమ్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీడియా విజిబిలిటీ అని, దీనిపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఓన్లీ ఈ సింగిల్ పర్సన్ పంపిన ఫొటోసే కనిపించాలి అనుకుంటే ఇక్కడ ఎస్ అనే బటన్పై క్లిక్ చేయండి. గ్యాలరీలో ఈ ఫొటోస్ అనేవి కనిపించకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ నో అనే బటన్పై క్లిక్ చేసి ఓకే అనే బటన్పై క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా ఈ సింగిల్ పర్సన్ పంపిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు గ్యాలరీలో కనిపించవు. ఒకవేళ కనిపించాలి అనుకుంటే ఎస్ అనే బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెకండ్ ట్రిక్ అనేది. ఫ్రెండ్స్, అలాగే థర్డ్ ట్రిక్ వచ్చేసి మనకు వాట్సాప్లో చాలా రకాల ఫొటోస్ అనేది అలాగే టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తూ ఉంటాయి. టెక్స్ట్ మెసేజ్ని మనం కాపీ చేసి సెండ్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనం వేరే వాళ్ళు పంపిన కాపీ మెసేజ్ అనేది మనం సెండ్ చేయడం వల్ల ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళు ఫార్వర్డ్ మెసేజ్ అనేది సెండ్ చేశారు అనేది. అది ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒకరు పంపిన మెసేజ్ అనేది నేను కాపీ చేసి వేరే వాళ్ళకి సెండ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను కాపీ చేశాను. సో ఈ విధంగా కాపీ చేసి సెండ్ చేస్తాను వేరే వాళ్ళకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వేరే వాళ్ళు పంపిన మెసేజ్ అనేది నేను కాపీ చేసి వేరే వాళ్ళకు పంపించాను. సో ఈ విధంగా మనం ఈజీగా తెలుసుకోవచ్చు వేరే వాళ్ళు పంపిన మెసేజ్ అనేది మనకు పంపించారు అని. ఇక్కడ పైన చూసుకుంటే మనకు ఫార్వర్డెడ్ అని కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఈ ట్రిక్ ఉపయోగించి. ఫ్రెండ్స్, ఫోర్త్ ట్రిక్ వచ్చేసి అద్భుతంగా ఉంటుంది. ఇది ఏంటి అంటే మనకు వాట్సాప్లో చాలా రకాల గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాము. సో ఆ విధంగా క్రియేట్ చేసినప్పుడు చాలా రకాల పోస్ట్ అనేవి పెడుతూ ఉంటారు గ్రూప్ మెంబర్స్. ఈ విధంగా పెట్టడం వల్ల కొంతమంది లెఫ్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళకు డిస్టర్బెన్స్గా ఉండి. ఈ విధంగా డిస్టర్బెన్స్గా ఉండకుండా ఓన్లీ కొంతమందిని అడ్మిన్గా మార్చి సో ఆ గ్రూప్కి సంబంధించిన మెటీరియల్ మాత్రమే పోస్ట్ చేసే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలా సెట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి నేను ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత పైన చూసుకోవడం మీకు గ్రూప్ నేమ్ కనిపిస్తుంది చూడండి, దానిపై క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రూప్ సెట్టింగ్స్ అని, దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రూప్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ మెసేజ్ కనిపిస్తుంది చూడండి, సెండ్ మెసేజ్ అనే దానిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ చాట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆల్ పార్టిసిపేట్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే ఈ గ్రూప్లో పోస్ట్ చేయాలి అనుకుంటే ఓన్లీ అడ్మిన్స్ అనేది క్రియేట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని ఓకే అనే బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేయడం వల్ల ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే ఇలా మెసేజ్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ గ్రూప్లో నేను మరొక వాట్సాప్ నెంబర్ అనేది యాడ్ చేశాను, చూపిస్తాను చూడండి. ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే ఎలా చాట్ చేస్తారనేది. సో నేను మరొక వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ గ్రూప్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే సెండ్ చేయగలుగుతారు ఈ విధంగా సెట్ చేసుకుంటే. సో ఇది ఒక అద్భుతమైన ట్రిక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వేరే వాళ్ళకు డిస్టర్బెన్స్గా ఉండదు. అలాగే మనకు కావాల్సిన స్టఫ్ అనేది వీళ్ళు పోస్ట్ చేస్తారు అడ్మిన్స్ మాత్రమే. సో ఇది ఒక యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఫ్రెండ్స్, ఈ 4 ట్రిక్స్ అనేవి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్. థ్యాంక్స్ ఫ్రెండ్, బాయ్.